అండ్ ఈ లక్షణాలు ఉంటే మనం సైకియాట్రిస్ట్ ని కలవాలి అని ఎలాంటివి ఉంటే మీరు చెప్పొచ్చు? మనం రెగ్యులర్ గా మీరు చూస్తుంటారు డైలీ లైఫ్. సో వన్ బేసిక్ రీజన్ ఏంటంటే సార్, ఎనీ చేంజ్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్. అంటే మీ సాధారణ జీవితంలో ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, ఉదాహరణకి నిద్రలో ఎక్కువ ఒకవేళ ఎక్కువ నిద్రపోతున్నా ఆర్ తక్కువ నిద్రపోతున్నా, 1-2 days ఇస్ ఫైన్. బట్ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1 week ఎక్కువ తింటున్నా ఆర్ తక్కువ తింటున్నా, డైలీ యాక్టివిటీస్ చేయలేకపోతున్నా ఆర్ ఎక్కువ ఎక్సెసివ్గా చేస్తున్నా, ఇలాంటి డైలీ చేంజెస్ మీలో ఏమైనా కనబడితే ఇమ్మీడియట్గా ఒక ప్రొఫెషనల్ని కలవాలి. అంటే మీరు అనుకుంటుంటారు సార్ అలా చేస్తే అందరికీ ఏమైనా ఉంటుందా అంటే ఉండదు. బట్ ఇట్ ఈస్ బెటర్ టు గో ఎర్లీగా వెళ్ళి, సరే ఏమైనా ఉందా, నాకు ఇలా అనిపిస్తుంది, ఏమంటారు. సో బెటర్ టు చెక్ యువర్ సెల్ఫ్. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో దీన్ని ఎర్లీ డిటెక్షన్ అంటాం సార్. ఓకే. సో సైకియాట్రీలో ఆర్ మెంటల్ హెల్త్లో ఎర్లీ డిటెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి స్టార్టింగ్ స్టేజెస్లో ఒక జబ్బు కానీ ఏమైనా స్ట్రెస్ ఉందని తెలిస్తే మనము ఈజీగా మనం క్యూర్ చేసేవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇలాంటి చేంజెస్ మనకి కనబడితే ఇమీడియట్లీ యూ షుడ్ గో టు ప్రొఫెషనల్. అయితే ఇక్కడ ఏంటంటే ఒక పర్సన్కి స్లీప్ ఎక్కువ వస్తున్నా ఆర్ తక్కువ వస్తున్నా ఆర్ డే టు డే యాక్టివిటీస్లో ఇబ్బంది ఉన్నా కానీ అతనికి తెలియదు. యూజువల్గా అతను అంత ఈజీగా ఫిగర్ అవుట్ చేయలేడు. ఎగ్జాక్ట్లీ. సో ఇట్ ఈస్ యూజువల్లీ పక్కన ఉన్న వాళ్ళు, మన ఫ్రెండ్ కానీ, మన ఫ్యామిలీ మెంబర్ కానీ, మన పేరెంట్స్ కానీ ఆర్ మన చుట్టాలు కానీ, వాళ్ళు మనం చూస్తుండాలి, మనల్ని అబ్జర్వ్ చేస్తుండాలి. సో యూజువల్లీ ఏమంటామంటే ఇక్కడ వీళ్ళది చాలా ఇంపార్టెంట్ రోల్ వస్తుంది. ఓకే. ఎందుకంటే ఆ స్టేట్లో వాళ్ళకి తెలియదు ఇఫ్ దర్ గుడ్ ఆర్ దే ఆర్ బ్యాడ్ ఆర్ వాళ్ళు నార్మల్ రొటీన్ అని అనుకుంటారు. సో కానీ మన పక్కన ఉన్న వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది, చేంజ్ ఇప్పుడు ఏంటి రావట్లేదు ఈ మధ్య ఆఫీస్కి 7 days అయింది, మన ఫోన్లో బాగానే ఉన్నాడు, ఈ మధ్య ఆన్లైన్లో కనబడలేదు. సో జస్ట్ ఒకసారి ఎంక్వైరీ చేయండి, హారా ఎలా ఉన్నావు. దెన్ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఇమీడియట్లీ యూ కెన్ టేక్ హిమ్ టు ప్రొఫెషనల్. సో ఇక్కడ అటెండర్ ఆర్ ఫ్యామిలీ మెంబర్, ఫ్రెండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఈ సిచ్యువేషన్స్. ఓకే.